Hi friends, welcome to my YouTube channel Science for Railways. RRB ALP CBAT సైకో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మనందరం కూడా ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 ఎగ్జామ్ అయిపోయిన కాడి నుంచి చాలామంది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు జరిగిద్ది అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే సడన్గా ఎన్టీపీసీ డేట్స్ గ్రాడ్యుయేట్ ఇచ్చేయడం, ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్స్ జరగడం, దానికి తోడు ఎస్ఎస్సి లెవెల్ ఎగ్జామ్స్ కూడా మధ్యలో వాటి స్లాట్స్ కూడా బుక్ అయిపోవడం, అందులోనూ స్టేట్లో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లాంటివి జరుగుతూ ఉండటం. సో ఇవన్నీ కూడా రకరకాలుగా అన్నీ ఒకేసారి వచ్చేటప్పటికి చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎప్పుడు జరిగిద్ది, ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయం అర్థం కాక మిస్ అవుతూ ఉన్నారు. దాని గురించి మనం మాట్లాడదాం. సో మోస్ట్లీ ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు అన్నది ఒక రఫ్ ఎస్టిమేషన్ అనేది మనం చేద్దాం. యాక్చువల్గా మనకి ఏఎల్పి ఎగ్జామ్ 2018-19 మనం చూస్తే 2018లో ఆగస్టులో CBT 1 జరిగింది. 2018 డిసెంబర్లో దాని రిజల్ట్ ఇచ్చాడనమాట. సో ఆగస్ట్ నుంచి రిజల్ట్ ఇవ్వడానికి డిసెంబర్ పట్టింది CBT 1. నెక్స్ట్ CBT 2 అనేది 1 మంత్లోనే పెట్టేశాడు. సో CBT 2 ఎగ్జామ్ అనేది జనవరి 2019లో పెట్టేసి, సో దాని రిజల్ట్ మాత్రం ఏప్రిల్ ఇవ్వడం జరిగింది 2019లో. సో బాగా గమనిస్తే 2019లో ఎప్పుడైతే ఏప్రిల్లో CBT 2 రిజల్ట్ ఇచ్చాడో అక్కడి నుంచి 1 నెల మాత్రం తీసుకున్నాడు అనమాట సైకో ఎగ్జామ్ పెడతానికి. ఓకేనా? సో ఏప్రిల్ మే 2019లోనే ఎగ్జామ్ జరిగింది. సో మ్యాక్సిమం ఏప్రిల్ నుంచి మే 1 మంత్ గ్యాప్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా ఇవ్వడం జరిగింది. దేనికి? CB2 ఎగ్జామ్ జరిగిన రోజు కాడి నుంచి కాదు, CB2 రిజల్ట్ వచ్చిన కాడి నుంచి సైకో ఎగ్జామ్ జరగడానికి మధ్యలో 1 మంత్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2024లో మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, CBT 1 మనకి నవంబర్ ఎండ్లో జరిగింది, 2024 నవంబర్లో జరిగింది. రిజల్ట్ మనకి ఫిబ్రవరిలో వచ్చింది 2025, అటు ఇటుగా 2 మంత్స్లో. తర్వాత CBT 2 యాక్చువల్గా జరగాల్సింది ఎప్పుడు? మార్చి 19-20 ఆ సమయంలో జరగాలి. కానీ సంథింగ్ ఏదో తేడా జరిగి మనకి మేలో జరిగింది, అంతేనే కదా? సో మే 4-5 తారీఖులో జరిగింది. సో ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్ మార్చిలో పెట్టాడు అంటే ముందే సైకో ఎగ్జామ్కి సంబంధించిన పేపరు అన్నీ సెట్ అయిపోయినాయి. అందుకే మార్చిలో డేట్ ఇవ్వడం జరిగింది, మార్చిలో. సో అప్పుడు మార్చిలో ఎగ్జామ్ జరిగిపోతే ఈ సమయానికి సైకో ఎగ్జామ్ కూడా అయిపోయేది. కానీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యి మేలో జరగడం వల్ల సో సైకో ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరిగిద్ది అనే విషయం మీద క్లారిటీ లేకుండా పోయింది. సో ఎగ్జాక్ట్గా మనం దాన్ని గమనిస్తే ఎప్పుడు జరగచ్చు అనుకుంటే, ఈ సైకో ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వకుండా మనకి మేలో ఎగ్జామ్ రాసిన తర్వాత ఆబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాడు. ఓకేనా? 8th మే నుంచి 14th మే వరకు మనకేం చేశారు? ఆబ్జెక్షన్స్ రైజ్ చేసుకునే అవకాశం కల్పించారు. అందరూ కూడా 14th మే వరకు ఆబ్జెక్షన్స్ రైజ్ చేసుకున్నారు. సో 14th మే నుంచి మనం చూస్తున్నాం CB2 రిజల్ట్ ఇస్తాడా ఇవ్వడా అని చెప్పి. ఇక్కడికి మనం 20 మే చివరికి వచ్చేసాం. సో మే చివరికి వచ్చినా సరే ఇంకా రిజల్ట్ రాలేదు. సో దీని దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏంటి ఇంకా ఇవ్వలేదు ఏంటి, ఇటు పక్కన అన్ని ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని. మనం గమనించామనుకోండి, అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏమో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఇచ్చేసాడు 5th జూన్ నుంచి 24th జూన్ వరకు అని ఇచ్చేసి మనకి మొత్తం కూడా స్లాట్స్ అన్ని క్లియర్గా చేశాడు. సో దాని తర్వాత ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, ఏది 24 జూన్ అవ్వగానే. సో అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కూడా పెట్టాలి. సో దాని తర్వాత ఎస్ఎస్సి ఫేజ్ ఎగ్జామ్స్ 24 జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ఈ ఎగ్జామ్స్ అప్ టు నవంబర్ వరకు ఉన్నాయి. సో ఎక్కడ చూసినా స్లాట్స్ అనేవి ఖాళీగా లేవు. అలాగని ఎన్టీపీసీ మిడ్ స్లాట్స్లో పెడతానికి కుదరదు. ఎందుకు? మిడ్ స్లాట్స్లో మ్యాక్సిమం డేట్ ఉండదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎన్టీపీసీ మధ్యలో జరుగుతున్నప్పుడు వాడు కానీ ఒకవేళ ఏఎల్పి ఎగ్జామ్స్ ఇచ్చాడనుకోండి, ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ఎవరికో ఏఎల్పి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. అంటే వాడు ఏఎల్పి సైకో డేట్ ఏ రోజైతే ఇస్తాడో అదే రోజు ఎన్టీపీసీ రాసే వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు రాయడానికి కుదరదు కదా. 5 నుంచి 24 16 రోజుల మధ్య ఎంతోమందికి ఎగ్జామ్ జరుగుతూ ఉండిద్ది. మరి ఎవరికి ఎప్పుడు జరిగిద్దో తెలియదు. కాబట్టి అదే రోజు ఏఎల్పి ఎగ్జామ్ వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మోస్ట్లీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ జరుగుతున్న మధ్యలో సైకో ఎగ్జామ్ పెడతానికి అవకాశం లేనే లేదు. ఇప్పుడు ఒకవేళ జూన్ 5th ముందు పెడతాడు అనుకుందాం, జూన్ 5th ముందు పెడతాడు అనుకుంటే 10 days ముందు ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి. రిజల్ట్కి ఎగ్జామ్కి మినిమం 10 days 15 days లేకుండా ఎలాగా? అసలు మినిమంగా అయితే మనం లాస్ట్ టైం 1 month ఇచ్చాడు 2018-19 అప్పుడు.
ఇప్పుడు ఆ గ్యాప్ లేదు కదా, ఆల్రెడీ మనం మే 25కి వచ్చేసాం. ఇక జూన్ 5 అంటే 10 డేసే ఉంది. ఈ 10 డేస్లో సిటీ ఇంటిమేషన్ ఇస్తాడా, ఎగ్జామే పెడతాడా? సో అవని పని. సో పేపర్ అయితే రెడీ, ఎందుకంటే మార్చిలోనే ఎగ్జామ్ పెడదాం అనుకున్నాడు కాబట్టి వాడు రెడీగా ఉంటాడు సర్వర్ మొత్తం క్లియర్ చేసుకొని. కానీ జూన్ 5కి అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్కి ముందు సైకో ఎగ్జామ్ జరగదు, ఎన్టీపీసీ జరుగుతున్నప్పుడు సైకో ఎగ్జామ్ జరగదు, ఎందుకంటే ఇలా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. అలాగని ఎన్టీపీసీ అయిపోయిన తర్వాత చాలా రోజులకి జరిగిద్ది అనుకోవడానికి కుదరదు, ఎందుకంటే ఎక్కువ గ్యాప్ అనేది ఇవ్వడు. అసలు 20 రోజులు గ్యాప్ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా, ఎందుకంటే CBT 2కి 1 month గ్యాపే ఇచ్చాడు. అర్థమైంది, అందరూ షాక్ అయిపోయారు. సో CBT 2కి 1 month డేట్, 1 month మాత్రమే గ్యాప్ ఇచ్చాడు. సో మ్యాక్సిమం అబ్జర్వేషన్ చేస్తే ఏఎల్పి 2024-25 సైకో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే CBT 2 రిజల్ట్ అనేది ఈ మంత్ లోపు ఇస్తే, అంటే 31st ఈ మంత్ లాస్ట్కి ఇస్తే మోస్ట్లీ 30 days, 30 daysలో ఎగ్జామ్ పెట్టచ్చు. సో 30 days అని మనం వేసుకున్నా సరే అది ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిన తర్వాతే పెట్టాలి వాడు. సో ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిన తర్వాతే పెట్టాలి కాబట్టి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిన తర్వాత 30 జూన్ అంటే వచ్చే నెల చివరి లోపు, అంటే ఈ మధ్య గ్యాప్లో మిడ్లో ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టచ్చు. ఇది మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ అనమాట, ఎందుకంటే ఎన్టీపీసీ ఎగ్జామ్కి ముందు పెడతానికి లేదు, ఎన్టీపీసీ సమయంలో పెడతానికి లేదు, ఎన్టీపీసీ తర్వాతే పెట్టాలి. అలాగని అండర్ గ్రాడ్యుయేట్ జరిగిందో పెట్టాడు, అండర్ గ్రాడ్యుయేటెడ్కి ఇంకా చాలా టైం ఉండొచ్చు. ఓకేనా? సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అవ్వంగానే పెట్టేస్తాడు. ఓకేనా? సో ఎన్ని డేస్ గ్యాప్ ఇవ్వచ్చా మనకైతే తెలీదు. ఓకేనా? కానీ మధ్యలో మాత్రం పెట్టే అవకాశం ఉండదు, ఎందుకంటే అందరికీ స్లాట్స్ పడతాయి, క్లమ్జీగా ఉంటుంది కాబట్టి. సో మోస్ట్లీ ఇప్పుడు మనం మే చివరిలో ఉన్నాం, మహా అయితే జూన్ చివరిలో ఎన్టీపీసీ ఎగ్జామ్ అవ్వగానే సైకో ఎగ్జామ్ పెట్టేయడం కన్ఫామ్గా జరిగిపోయింది. మోస్ట్లీ దీనికి ఫిక్స్ అవ్వండి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే చాలామంది సైకో ఎగ్జామ్ మేము రాస్తున్నాం సార్, మాకు మార్క్స్ రావట్లేదు అని అడుగుతున్నారు. మార్క్స్ అనేవి ప్రాక్టీస్ మీద వస్తూ ఉంటాయి. ఓకేనా? మేము రకరకాల చోట్ల వేరే టెస్టులు తీసుకున్నాం అని అడుగుతూ ఉన్నారు. మీ ఇష్టం, మీరు ఎక్కడైనా తీసుకోండి. నేనైతే అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేశాను. ఎందుకు చేశాను అంటే కాస్త రీజనబుల్గా ప్రైస్ ఉండి హై లెవెల్ టెస్టులు ఉంటాయి దాంట్లో. ఆ లెవెల్ టెస్టులు కానీ వాడు ఇచ్చిన సమయానికి నువ్వు క్వాలిఫై అయితే నీకు చాలా సాఫీగా నీ సైకో ఎగ్జామ్ అయిపోయింది. ఓకేనా? ఎందుకంటే నువ్వు ఇక్కడ ప్రిపేర్ అవటమే హై లెవెల్లో ప్రిపేర్ అయ్యి వెళ్తావు కాబట్టి అక్కడ చాలా నీకు ఈజీగా ఉండిద్ది. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి, ల్యాప్టాప్లోనే రాయండి. నా దగ్గర ల్యాప్టాప్ లేదు అంటున్నారు, లేదంటే నేను తీసుకొచ్చి ఇవ్వమంటాను మీకు. ఎక్కడో చోట నెట్లోకి వెళ్ళి రాయటమో ఏదో ఒకటి చూసుకోండి, ఎందుకంటే మీరు చివరి వరకు వచ్చేసారు. అర్థమైందా? ఈ 4 రోజుల సమయాన్ని వృధాపరచుకోకుండా మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర కాస్త అడగండి, అడిగితే ఇస్తారు కాబట్టి రోజుకి 2-3 గంటలు దాని మీద కూర్చోండి. దాని తర్వాత ఇక ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది, దానికి సంబంధించి ప్రిపరేషన్ చేసుకోండి. ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ ఉంది, దానికి సంబంధించి ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండండి. జూన్ 4th ఇది అయిపోయిద్ది, దాంతో జేఈ గొడవ ఉండదు. ఇక ఎన్టీపీసీ మీ డేట్ ఎప్పుడు వచ్చిందో చూసుకొని అప్పటి వరకు మోడరేట్గా సైకో ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎప్పుడైతే మీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిపోయిద్దో ఇక ఫుల్ లెంత్గా దాని మీదే పెట్టుకోండి, సైకో మీదే మీ మనసు మొత్తం పెట్టండి. ఓకేనా? అంతా వచ్చినట్టే ఉంటాయి. ఇక్కడ ఒక టెస్ట్ క్వాలిఫై అయ్యావు కాబట్టి అక్కడ అవుతాను అనుకోమాక, అర్థమైందా? ఆ వాచ్ క్లాక్ టెస్టులు, ఆ బ్రిక్ టెస్టులు, ఎడెన్ క్యూబ్ టెస్టులు చాలా గట్టిగా ఉంటాయి. వాటిని మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రకరకాల మోడల్స్ని చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతూ ఉండిద్ది. బేసిక్ ఎవరైనా చెప్పేది అదే, మన వీడియోస్లో ఎక్కడైతే చెప్పామో అదే బేసిక్, దాని మించి ఇక్కడ ఎవరేం వెళ్ళరు. ఇక దాని మీద నువ్వేలా ఆలోచన చేస్తున్నావు అనేది ఆధారపడి ఉండిద్ది. ఇంకా రకరకాల క్వశ్చన్స్ నేను చేయాలి, కానీ నాకు సోర్స్లో క్వశ్చన్స్ ఎక్కడ ఉండట్లా, ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్స్ మనం తీసుకొని చెబితే మన మీద కాపీరైట్ చేసే అవకాశం ఉంది. అందుకే నాకు హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ కనపడుతున్నాయి, కానీ వాటిని ఈజీగా చేయడానికి చాలా ట్రిక్స్ ఉన్నాయి, కానీ వాటిని చెప్పాలంటే క్వశ్చన్స్ దొరకట్లేదు. కాబట్టి మీ దగ్గర ఎవరి దగ్గరైనా బ్రిక్ టెస్టులు కానీ, అదేవిధంగా ఎడెన్ క్యూబ్ టెస్టులు కానీ, అదేవిధంగా ఆ వాచ్ క్లాక్ టెస్టులు కానీ, ఎక్కువగా పోయేది 3 టెస్టులే కాబట్టి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు దగ్గర ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్స్ అన్ని తీసి పీడిఎఫ్గా మార్చి నాకు పంపిస్తే వాటిని ఇంకా ఈజీగా ఎలా చేయాలి అని చెప్పి ట్రిక్స్తో ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మోస్ట్లీ జూన్ ఎండింగ్లో ఎగ్జామ్ ఉండొచ్చు కాబట్టి మీ ప్రిపరేషన్ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఓకేనమ్మా? మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.